డౌన్ చేశారు. ఇంకి ఎర్రగా వస్తుంది. అదే ఎవరవే పని చేయట్లే చూసుకో ముందుకు శివ విజయవాడలో ఒకరు ఎక్కారు, రాజమండ్రి కూడా రాజమండ్రి విజయవాడ సండే చెప్తాను. మన రాజమండ్రి కొట్టి చెప్పారు టౌన్ సీఏ గారు ప్రెసిడెంటే ఇక్కడ అవుట్ సైడ్ ఆఫ్ ది కమిషన్గా చూసుకోవాలి. మీడియా సమావేశంలో వివరాలు వెహికల్స్ చెక్ చేయడం కానీ, ఐడిపిఎల్ కానీ ఏదైనా అక్రమంగా కానీ రవాణా అవుతున్నాయనే ఉద్దేశంతో మొత్తం చెక్ చేయమని చెప్పి ఆదేశించమైంది. దాని ప్రకారం రేపల్లె మన గూడూరు రూరల్ సిఐ గారు, గూడూరు వన్ టౌన్ సిఐ గారు, అలాగే ఎస్ఐ చిల్లకూరు ఎస్ఐ గారు, గూడూరు రూరల్ ఎస్ఐ గారు వీరందరూ కూడా వెహికల్ చెక్ చేస్తూ ఉన్నారు. ఆ క్రమంలో రాత్రి ఏకుందాం అనగా ఈరోజు అనగా 1వ తారీఖు ఫిబ్రవరి 1వ తారీఖు బైపాస్ రోడ్లో ఇప్పుడు వ్యక్తుల దగ్గర 3,67,00,000, 41,180 రూపాయలు, అలాగే 3 గ్రూపులుగా మా సీఏ గారు పట్టుకోవడం జరిగింది, మా ఎస్ఐలు పట్టుకోవడం జరిగింది. మొత్తం కలిపి టోటల్గా 5,13,00,000 5,12,91,000 3 బ్యాచెస్ దగ్గర నుంచి అనుమానాస్పదంగా తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళు మనం సరియైన మనకి సమాధానం అడిగిన దానికి వారు సరియైన సమాధానం చెప్పకుండా ఉన్నందువల్ల దాన్ని అనుమానాస్పదంగా ఉన్నందువల్ల సీజ్ చేయడం జరిగింది. దీంట్లో మన చిల్లకూరు పోలీసు పరిధిలో
3,67,47,180 రూపాయలు. అలాగే గూడూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 95,50,000 రూపాయలు. అలాగే గూడూరు టౌన్ పరిధిలో 50 లక్షల రూపాయలు. మొత్తం టోటల్గా 5,12,90,91,000 రూపాయలు. వీరు విజయవాడ నుంచి బయలుదేరి 3 బృందాలుగా డబ్బులు తీసుకొని వాళ్ళు చెన్నై వెళ్తున్నట్టుగా చెప్పడం జరిగింది. మనకి దాని పాయింట్ ఆఫ్ వ్యూలో మన వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి రిసిప్ట్స్ కానీ